అడ్వెంచర్ పార్క్ పూర్వ వైభవం తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామని పార్వతీపురం ప్రాజెక్టు ఆఫీసర్ విష్ణుచరణ్ తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడు కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్కును పీఓ విష్ణుచరణ్ సందర్శించారు. ప్రాజెక్టు ఆఫీసర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ఈ అడ్వెంచర్ పార్కును ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కు ప్రారంభించిన తర్వాత చిన్నపిల్లలకు ఆడుకునే విధంగా ఆట వస్తువులను కూడా వాటర్ బోట్లను కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుందని పీఓ తెలిపారు. ఎన్నికల కారణంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోయామని చెప్పి ఇప్పుడు మాత్రం ఈ పార్కుపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని పీఓ తెలియజేశారు. ఫాస్ట్ ఫుడ్, హోటల్, షాపింగ్ కూడా ఏర్పాటు చేస్తామని, ఈ పార్కును ప్రత్యేకంగా మొక్కలతోటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని పీఓ తెలిపారు. సందర్శకులంతా వచ్చేసే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెడతామని కూడా విష్ణుచరణ్ తెలియజేశారు. అయితే ఆయనతో పాటుగా ఐటీడీఏ డిఈ సింహాచలం ఏఈ అప్పారావు, పార్క్ సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు. ముందు క్యాంటీన్ టీ, కాఫీ, వాటర్ బాటిల్, బిస్కెట్స్ ఉంటే చాలే వచ్చిన అది లేకపోతే బోట్ ద్వారా వెళ్ళి సైడ్ నుంచి కట్టి లాంగ్ పైప్ నువ్వు ఎక్కడమ్మా షాప్ దగ్గర ఇచ్చేస్తావా? వాటర్ కూడా భయం లేదు కదా ఇప్పుడు? సార్ వాటర్ బోటింగ్ కూడా అవుతుంది. ఏం రేటు దీనికి? వాటర్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా.